ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి మనులందరికీ కూడా సిఎన్ఎన్ న్యూస్ ప్రజాకోట దినపత్రిక తరపు నుంచి రంజాన్ శుభాకాంక్షలు. మరి ఇవాళ 31వ తారీఖు మరి మన ప్రజాకోట దినపత్రిక ముఖ్యాంశాలు మనం ఒకసారి చూసుకుందాం. నా రాజకీయ అభివృద్ధి కొడంగల్ ప్రజల కారణమే అన్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్ అభివృద్ధి కోసం ఎవరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని ఒక లేఖ రాస్తే తానే స్వయంగా కొడంగల్కు వచ్చి పనులను పూర్తి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క సంతకంతో కొడంగల్ను వెతుక్కుంటూ అన్నీ అక్కడికే వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. కొడంగల్ ప్రజలు వెళ్ళి ఎవరినో ఏదో అడగాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఈరోజు తన కొడంగల్ నియోజకవర్గం పర్యటించారు. నియోజకవర్గ కేంద్రంలో ముస్లింలను ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను పాలించే శక్తిని ప్రసాదించిన కొడంగల్ ప్రజలే నాకు అన్నారు. కొందరు అధికారం కోల్పోయినందుకు దుఃఖం ఉండవద్దని, అలాంటి వారిని పట్టించుకోవద్దని వ్యాఖ్యానించారు. ముస్లిం సామాజిక వర్గాన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తన కొడంగల్ పర్యటనలో ప్రజలతో ఈ మాటలు పంచుకున్నారు. మరి రెండో అంశానికి వస్తే సన్నబియ్యం పథకం ప్రారంభం. సన్నబియ్యం పథకం చరిత్రలో మిగిలిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయని అన్నారు. ప్రతి పేదవాడు సన్నబియ్యం పేదల తెల్లన్నం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం ₹90 సన్నబియ్యం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాన్ని దివంగత నందమూరి తారక రామారావు కూడా కొనసాగించారని గుర్తు చేశారు. ₹2 కిలో బియ్యం పథకాన్ని అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. పేదలకు ఆహార భద్రత కోసమే ప్రజా పంపిణీ విధానం ఉందన్నారు. 7 దశాబ్దాల క్రితమే పీడీఎస్ను కాంగ్రెస్ తీసుకొచ్చిందని, దొడ్డు బియ్యాన్ని ఇస్తే చాలామంది తినడం లేదని, మిల్లర్ల మాఫియాలో వెళ్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దొడ్డు బియ్యం ప్రతి సంవత్సరం 10,000 కోట్ల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. పేదవాడి ప్రతిరోజు సన్నబియ్యం తినాలనేదే తమ ఆలోచన చెప్పారు. సన్నబియ్యం పథకం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. పేదల కోసం సోనియా గాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. దేశంలో పేదల ఆకలి తీర్చిన తల్లి సోనియమ్మ అని తెలిపారు. సన్నబియ్యం ఆలోచనలు గత 10 బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరి మూడో అంశానికి వస్తే ఈ ఏడాది రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ దే విజయం. కూజుడు నిస్సాయ ఉన్నాడు కాబట్టి ఏ ఏడాది రైతులను పట్టించుకునే స్థితి ఉండదు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలు నామమాత్రంగానే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కుజుడు వ్యయస్థానంలో కంబింపడి ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత పోలీసు వ్యవస్థకు అధికారులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు కూడా ప్రభుత్వం చెప్పు చేతుల్లోనే అధికారం దుర్వినియోగం అవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. సంవత్సరంలో కొత్త మెరుగుపడే అవకాశం ఉంది అని రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది కర్కట రాశి అని రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు. ఈ రాశికి ఆదాయం 8, వ్యాయం 2, రాజ్యపూజ 7, అవమానం 3 ఉందన్నారు. అశ్లేష నక్షత్రం కర్కట రాశిలో కేసీఆర్ జన్మించారని, మేఘలగ్నం బహుస్పతి ద్వితీయ స్థానంలో, శనైశ్వరుడు ఉచ్చస్థానంలో ఉన్నాడని చెప్పారు. బృహస్పతి వ్యాయంలో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనైశ్వరుడు ఇబ్బంది పోతుందని అన్నారు. ఫలితంగా కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు. ఈ ఏడాది మళ్ళీ ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు P4 కార్యక్రమం ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో P4 కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మంగళగిరి చెందిన నరసింహ కుటుంబం తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమాన్యువల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పైవల కేశవ్, నాదెళ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, డీబీపీ స్వామి, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు P4 కార్యక్రమం తీసుకొచ్చినట్లు తెలిపారు. P4 వంటి వినూత్నమైన కార్యక్రమాలు పేదల జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలు మారిపోతాయని, దేశంలో గొప్పగా అమరావతి అభివృద్ధి చెందబోతా ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఉగాది చరిత్రలోనే మిగిలిపోతుందన్నారు. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోతే P4 కార్యక్రమం ఉండేది కాదన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలంటే సీఎం చంద్రబాబు నా ఆంక్ష అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారనే చంద్రబాబు మద్దతు ఇచ్చి చెప్పారు. సమర్థ నాయకుడు కాబట్టి చంద్రబాబు మద్దతు ఇచ్చాను. ఆయన సీఎం అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. P4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఎదుగుతున్న క్రమంలో కష్టపడి నేర్చుకున్న వారు అద్భుతాలు చేస్తారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నగరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మార్చులు నారా లోకేష్ ఆదివారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆయనకి ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పి గణాబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ రామారావు, విశాఖ, అనగపల్లి పార్టీ అధ్యక్షులు గుండి బాబ్జీ, బత్తుల తాతయ్య బాబు మరి తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో నుంచి
పిఎం పాలెం క్రికెట్ స్టేడియంను చేరుకొని కుటుంబంతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ను తిలకిచ్చారు. తరువాత బంధువుల ఇంట్లో విందుకు హాజరైన లోకేష్ రాత్రి పార్టీ కార్యక్రమంలో చేరుకొని బస చేశారు. నేడు అత్యుత్సాహపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రులు నారా లోకేష్ సోమవారం అనకాపల్లి జిల్లా అత్యుత్సాహపురంలో పర్యటిస్తున్నారు. నగరంలో పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు బయలుదేరి బీచ్ రోడ్లోని హోటల్ నవోటల్ విస్తరణ పనులు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఉదయం 11:30 రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడ లేపాక్షి కళ్యాణ మండపంలో యలమంచిలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ సభ్యత్వం నమోదు ప్రతిభ చూపిన కార్యకర్తలు అవార్డు ప్రదానం చేస్తారు. సాయంత్రం 4:30 అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులను శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5:30 బయలుదేరి ఎయిర్పోర్టుకు చేరుకొని 7:15 మరి ఆయన బయలుదేరుతారు. మరి మన ప్రజాకోట 2వ పేజీలోకి వస్తే ఉగాది పండుగ సందర్భంగా దుర్గా భవానీ మందిరంలో అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందిన డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్టోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా నాయకులు. సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. కలహర్ మండలం కేంద్రంలో అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సినిమా కార్యాలయం ప్రారంభం. చిట్కుల్ వేణుగోపాల్ స్వామి ఆలయంలో జరిగిన పంచాంగ శ్రావణంలో పాల్గొన్న నేలం మధు ముదిరాజ్. బుద్ధారంలో పండగ వేళ 2 కుటుంబాల్లో విషాదం. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన బీఆర్ఎస్ ఎస్సీ రాష్ట్ర నాయకులు ఎస్ శ్రావణ్ కుమార్. మార్డిలో ఉగాది పచ్చడి పంపిణీ చేసిన ఫ్రెండ్స్ యూత్. తన స్వగ్రామంలో పంచాంగ శ్రావణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా జిఎంఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల. ఈ దీంట్లో విశ్లేషణలోకి వెళ్తే మనం ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. గత సంవత్సరం అక్టోబర్ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాల్సిన టీజీఎస్సీ ఈ సంవత్సరం మార్చి 10న తాత్కాలిక మార్కులు వెల్లడించింది. ఇప్పుడు తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చింది. టాప్ 10లో 6 మహిళలు ఉండగా 4 పురుష అభ్యర్థులు ఉన్నారు. 900 మార్కులకు కాగా 550 మార్కులతో జనరల్ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థి టాపర్గా నిలిచారు. టాప్ 10లో బీసీలు 3 మాత్రమే ఉండగా మిగతా వారంతా ఓసీ అభ్యర్థులే కావడం విశేషం. కాగా రీకౌంటింగ్ పెట్టుకున్న వారికి 1 మార్కు కూడా పెరగలేదు. దీంతో రీకౌంటింగ్ కేవలం నిరుద్యోగ డబ్బులు దోచుకోవడానికి మాత్రమే నిరుద్యోగులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి మన ప్రజాకోట 3వ పేజీలోకి వస్తే ప్రవీణ్ పాస్టర్ హత్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. శ్రీరామనవమి ఉత్సవాలు. హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కార్పొరేటర్ మురళీ కిరాణా జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన కార్పొరేటర్. తెలుగు నూతన సంవత్సరంలోకి ప్రజలంతా శుభం కలగాలి. ఎంపీ సురేష్ కుమార్. రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరి మనులకు రంజాన్ తోఫా. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్. తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలంతా శుభం కలగాలి. నేలం ముదిరాజ్. పేదల సంక్షేమమే పంచాంగంలో భవిష్యత్తు వాణి జాతకం. మరి మన ప్రజాకోట 4వ పేజీకి వచ్చేస్తే ఆ పదం మన ఒంటికి పట్టదు, మొదలు పెడితే ఆపేది లేదని మరి నందమూరి బాలకృష్ణ గారు చెప్పారు. పూరితో విజయ్ సేతుపతి ఎలాంటి కథంటే శ్రీరామనవమికి మరో స్పెషల్ సర్ప్రైజ్. L2 పురాణ్ వివాదం, మోహన్ లాల్ స్పందన ఏంటంటే ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగ. ఇది మరి ఇవాళ ప్రజాకోట దినపత్రిక ముఖ్యాంశాలు మీతో ఇవ్వండి. ధన్యవాదాలు.